కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నూతన జిల్లాలను పునర్విభజన పేరిట తొలగించాలని చూస్తోందని, కొట్లాడి సాధించుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండాలా లేక పోవాలా అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. తమ ప్రభుత్వంలో దేవుడి పేరు ఉండాలని, జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లా అని పేరు పెట్టినట్లు తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారిగా చేనేతపై మొదటిసారిగా జీఎస్టీ వేసిన వ్యక్తి ప్రధాని మోడీ అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే ప్రధానమంత్రి పొద్దున లేస్తే హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకి ఏమన్నా ₹1 ఇస్తామని చెప్పినరా? వేములవాడ దేవస్థానాన్ని బాగు చేస్తామని చెప్పినరా? ఆ ప్లేస్ బాగా ఇరుకుగా ఉంటే కేవలం పద్మశాలి కార్మికులను, చేనేత కార్మికులను అవమానించిందని నేను కోపంగా మాట్లాడితే నా మీద నిషేధం పెట్టినారు. మీరు గమనించాలి. ధాన్యం కూడా కొంటలేదు, కళ్ళాలలో తడిసిపోతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ వడ్లు తడిసిపోతే కూడా అడిగే దిక్కు లేదు, కొనే దిక్కు లేదు. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఆవేశం కాకుండా, వినోద్ కుమార్ గారు చదువుకున్న వ్యక్తి, బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి, పార్లమెంట్లో మన కోసం కొట్లాడే వ్యక్తి. ఆయనతో పాటు చాలామంది మన ఎమ్మెల్యేకి గెలుపబోతా ఉన్నాం. ఎంపీ సీట్లలో మనదే మెజారిటీ. కరీంనగర్ నంబర్ 1 మెజారిటీ ఇచ్చి వినోద్ని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా.